ఈషా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 చివరి భాగం మూడో భాగం. సో డిసెంబర్ 25 రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5. ఈ సినిమాకి ఆది తరుణ్ హీరో, త్రిగుణ్ ఆయనే, హిబా పటేల్, అఖిల్ రాజు, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ తదితరులు బబ్లు నటించారు. ఇక డైరెక్టర్ వచ్చేసి శ్రీనివాస్ మన్ని, కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో వచ్చినటువంటి ఈ సినిమాకి ఎడిటర్ వచ్చేసి వినయ్ రామస్వామి, సినిమాటోగ్రఫీ వచ్చేసి సంతోష్ సనమోని, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఆర్ఆర్ ధ్రువన్. ఇక సినిమాలో 4 పాత్రలు ఉంటాయి. నయన పాత్రని హిబా పటేల్ సమర్థవంతంగా పోషించింది, అపర్ణ పాత్రను సిరి హనుమంత్ పోషించింది, కళ్యాణ్ పాత్రను ఆది తరుణ్ త్రిగుణ్ పోషించాడు, అట్లాగే వినయ్ పాత్రను అఖిల్ రాజ్ ఉద్దమరి పోషించగా ఆదిదేవ్ పాత్రలో ఒక వెరైటీ పాత్రలో బబ్లు కనిపించాడు. సో మొత్తానికి ఏంటంటే దయాలు ఉన్నాయా లేవా అనే దాని మీద సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక దయానంద్ అనేటువంటి ఒక మాంత్రికుడిని పట్టుకునేటువంటి ఫస్ట్ మిషన్ సక్సెస్ అవుతుంది. సెకండ్ మిషన్కి వెళ్ళాలన్నప్పుడు సిరి హనుమంత్ అంటే అపర్ణ పాత్ర వద్దంటుంది. అయినా సరే బయలుదేరదామని వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా యాక్సిడెంట్ చనిపోయి ఈ 4 కూడా చనిపోవడము. ఆ తర్వాత అక్కడ ఒక పుణ్యవతి అనే ఆమె వీళ్ళని చూడడం. అయితే ఆత్మల్ని ఎందుకు చూస్తాయి అనేది లాస్ట్ క్లాస్ సస్పెన్స్కి క్లారిఫికేషన్ సరిగ్గా ఇవ్వకపోయినా కూడా 3.75/5 ఎందుకు ఇచ్చానంటే ఈ సినిమాలో ఒక ప్రేక్షకుడు ఊహించినటువంటి టర్నింగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ జనర్లో వెళ్తుంది సినిమా. సో ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, సంగీతం ఆకట్టుకుంటుంది, సంగీతం చాలా బాగుంది, సంగీతం ధ్రువంది. సో ఓవరాల్గా మనని సినిమా ఆకట్టుకునే విధంగా వెళ్తుంది. ముఖ్యంగా ఆది తరుణ్ త్రిగుణ్ పర్ఫార్మెన్స్ కానీ, సిరి హనుమంత్ పర్ఫార్మెన్స్ కానీ, హిబా పటేల్ చేసినటువంటి తీరు కానీ, నలుగురు అఖిల్ రాజు కానీ, అట్లాగే బబ్లు పాత్ర కానీ చాలా బాగుండి సమర్థవంతంగా సస్పెన్స్ మెయింటైన్ అయింది. చివరంపటిదాకా మనకు ట్విస్ట్ వచ్చింది. తర్వాత ఈషా అనేటువంటి పాట ఆధ్యాత్మిక ఇది, తర్వాత దైవం ఉన్నదా లేదా అనే దాని మీద, దయ్యం ఉందనే దాని మీద ఒక డిస్కషన్ లాగా సాగుతున్నటువంటి ఈ కథలో లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చి ఈ ఆత్మలు సూక్ష్మ శరీరంలో మీరు ఉన్నారని చెప్పి లాస్ట్ చెప్పడంతో ఎండ్ అవుతుంది. అయితే చనిపోయిన తర్వాత మీకు ఇవన్నీ కనబడ్డాయి, మీకు కాలిపోయినటువంటి వాసన, తర్వాత ఇవన్నీ జీవం ఒకటేసారి సడన్గా చచ్చిపోయిన వాళ్ళు నమ్మరు తమ చనిపోయినట్టు అనేటువంటి ఒక గొప్ప థాట్ని మన్య శ్రీనివాస్ కొత్త రకంగా చెప్పాడు. ఆయన ఇంతకుముందు కథ, తర్వాత దాస్ సినిమాల ద్వారా ప్రఖ్యాతుడైనటువంటి మన్య శ్రీనివాస్ దర్శకత్వం సమర్థవంతంగా ఉంది. ఈ సినిమాకు 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఈషా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బల్లి వేణుమాధవ్. నమస్తే.